శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కింగ్ నాగార్జున, తమిళ నటుడు ధనుష్, రష్మిక మందన వంటి కలయికలో వచ్చినటువంటి చిత్రం కుబేరా. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముందు అంతంత మాత్రాన్ని అడ్వాన్స్ బుకింగ్ జరిగినప్పటికీ విడుదలైన డే నుంచి మౌత్ టాక్ తో అన్ని ఏరియాల్లో బీభత్సమైన కలెక్షన్ రాబట్టిందనే చెప్పాలి. అన్ని చోట్ల పవర్ఫుల్ గా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి రోజు ఏరియాల వారిగా ఒకసారి కలెక్షన్స్ ను పరిశీలిస్తే నైజాంలో 2,62,00,000, సిడెల్లో 8 లక్షలు, ఉత్తరాంధ్రలో 1,04,00,000, ఈస్ట్లో 56 లక్షలు, వెస్ట్లో 38 లక్షలు, గుంటూరులో 51 లక్షలు, కృష్ణాలో 50 లక్షలు, నెల్లూరులో 26 లక్షలు, మొత్తం ఏపీ తెలంగాణలో 6,75,00,000 షేర్ను రాబట్టిందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసిందో గమనిస్తే తెలుగు స్టేట్స్లో 11,80,00,000, తమిళనాడులో 4,60,00,000, కర్ణాటకలో 1,60,00,000, కేరళలో 30 లక్షలు, ఇంది రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 లక్షలు, ఓవర్సీస్లో 10,80,00,000 షేర్ను రాబట్టిందని చెప్పాలి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 15,20,00,000 షేర్ను రాబట్టిన ఈ చిత్రం 30 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్ను వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత కుబేరా వంటి చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదమారం లేపిందని చెప్పాలి. అన్ని చోట్ల మౌత్ టాక్ బాగుండడంతో సెకండ్ రోజు కూడా అదే ఫార్ములా కంటిన్యూ అవుతూ బీభత్సమైన కలెక్షన్ రాబట్టే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మొత్తం మీద కుబేరా చిత్రం 67 కోట్ల వరకు బిజినెస్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం 68 కోట్ల వరకు రాబట్టినట్లయితే ఈ సినిమా హిట్ ఖాతాలో చేరిపోతుందని చెప్పవచ్చు. వచ్చిన టాక్ను బట్టి చూస్తే ఈ కలెక్షన్స్ రాబట్టడం పెద్ద విషయం కాదని చెప్పవచ్చు. కుబేరా చిత్రంపై మీ అభిప్రాయం ఏమిటో ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వివరాల కోసం మా ఛానల్పై సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొకటి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.